దేవుని పరిశుద్ధ నామానికి స్తోత్రాలు. ఈ రోజున జకర్యా గ్రంథము 13వ అధ్యాయము. ఈ అధ్యాయములో 9 వచనాలున్నాయి. మొదటి వచనం, ఆ దినమున పాపమును అపవిత్రతను పరిహరించుటకై దావీదు సంతతి వారి కొరకును యెరూషలేము నివాసుల కొరకును ఊటయొకటి తీయబడును. రెండవ వచనం, ఇదే సైన్యములకు అధిపతియగు యెహోవా వాక్కు. ఆ దినమున విగ్రహముల పేర్లు ఇకను జ్ఞాపకము రాకుండా దేశములో నుండి నేను వాటిని కొట్టివేతును, మరియు ప్రవక్తలను అపవిత్రాత్మను దేశములో లేకుండా చేతును. మూడవ వచనం, ఎవడైనను ఇక ప్రవచనము పలుక బూనుకొన్న ఎడల వానిని కన్న తల్లిదండ్రులు, నీవు యెహోవా నామమున అబద్ధము పలుకుచున్నావే, నీవికను బ్రతుకతగదని వానితో చెప్పుదురు. వాడు ప్రవచనము పలుకగా దానిని కన్న తల్లిదండ్రులే వాని పొడుచుదురు. నాలుగవ వచనం, ఆ దినమున తాము పలికిన ప్రవచనములను బట్టియు తమకు కలిగిన దర్శనమును బట్టియు ప్రవక్తలు సిగ్గుపడి ఇకను మోసపుచ్చకూడదని గొంగళి ధరించుట మానివేయుదురు. ఐదవ వచనం, వాడు నేను ప్రవక్తను కాను, బాల్యముననే నన్ను కొనిన యొకని యొద్ద సేద్యపు పని చేయువాడనై యున్నాననును. ఆరవ వచనం, నీ చేతులకు గాయము లేమని వారడుగగా వాడు ఇవి నన్ను ప్రేమించిన వారి ఇంట నేనుండగా నాకు కలిగిన గాయములని చెప్పును. ఏడవ వచనం, ఖడ్గమా నా గొర్రెల కాపరి మీదను నా సహకారి మీదను పడుము. ఇదే సైన్యములకు అధిపత్యగు యెహోవా వాక్కు. గొర్రెలు చెదిరిపోవునట్లు కాపరిని హతము చేయుము, చిన్నవారి మీద నేను నా హస్తము నుంచుదును. ఇదే యెహోవా వాక్కు. ఎనిమిదవ వచనం, దేశమంతటా జనులలో 2 భాగముల వారు తెగవేయబడి చత్తురు, 3వ భాగము వారు శేషింతురు. 9వ వచనం, ఆ 3వ భాగమును నేను అగ్నిలో నుండి వెండిని తీసి శుద్ధపరిచినట్లు శుద్ధపరతును, బంగారమును శోధించినట్లు వారిని శోధింతును. వారు నా నామమును బట్టి మొర్రపెట్టగా నేను వారి మొర్రను ఆలకింతును. వీరు నా జనులని నేను చెప్పుదును, యెహోవా మా దేవుడని వారు చెప్పుదురు. దేవుడు చదవబడిన పరిశుద్ధ వాక్యాన్ని మనందరి వినికిడిలో దీవించి మనల్ని ఆశీర్వదించునుగాక. ఆమేన్.